నమస్తే అండి. నేను మీ హోమియోపతి డాక్టర్ అజయ్, పిఎన్ఆర్ దర్శన్ హోమియోపతి క్లినిక్ అమీనాపేట ఏలూరు. సో ఈ రోజు ఏంటంటే ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం. హీమోఫీలియా అంటే ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ఏదైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్స్ ఏవైతే మనకి తక్కువగా ఉండి రక్తం అనేది గడ్డకట్టాలన్నమాట. సో ప్రపంచంలో 75% మంది ఈ వ్యాధి ఉన్నా ఇంకా వాళ్ళు తెలుసుకోవట్లేదు. అందుకని ఈ ఇయర్ థీమ్ ఏం పెట్టారు అంటే డయాగ్నోసిస్ ఇస్ ద ఫస్ట్ కేర్. మనం డయాగ్నోస్ చేసుకునేదే మొదటి కేర్ అనమాట. చాలా మంది డయాగ్నోస్ చేసుకోవట్లేదు. ఇండియాలో కూడా 1 lakh కేసెస్ ఉంటే అందులో 19,000 to 25,000 మాత్రమే రిజిస్టర్ అయ్యారు. అలాగే వీటిలో టైప్స్ ఉంటాయి ABCN. ఇందులో 86% హిమోఫీలియాతో ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో దీన్ని రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో విక్టోరియా ఫ్యామిలీకి సంబంధించిన డిసెండెంట్స్ లో ఎక్కువ ఈ డిసీజ్ అనేది చూస్తాం. అండ్ యూరోప్ కంట్రీలో కూడా ఈ డిసీజ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది, ఎఫెక్ట్ అయిన పర్సెంటేజ్. ఇండియాకి వచ్చేసరికి ప్రతి 1,00,000 మందిలో 900 నుంచి 4,000 మంది వరకు ఎఫెక్ట్ అవుతున్నారు ఈ హిమోఫీలియాతో. దాంట్లో డయాగ్నోస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో హిమోఫీలియా అనే టైప్స్ చూద్దాం. హిమోఫీలియా A, హిమోఫీలియా B అండ్ C. A అనేది 86% ఉంటుంది ఈ డిసీజ్ అనేది. అండ్ ఇదేంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది అనమాట. అంటే గడ్డ కట్టే కావాల్సిన క్లాటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. నెక్స్ట్ హిమోఫీలియా B అనేది క్లాటింగ్ ఫ్యాక్టర్ 9 అండ్ హిమోఫీలియా C అనేది రేర్ కండిషన్. ఇది క్లాటింగ్ ఫ్యాక్టర్ 11 వల్ల మనకి ఇది వస్తుంది హిమోఫీలియా అనేది. కారణాలు ఏంటి? హిమోఫీలియా కాజెస్ ఎక్కువగా జన్యుపర వ్యాధి ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో కనుక మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే 50% ఆఫ్ ఛాన్సెస్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ హిమోఫీలియా అంటే కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా హిమోఫీలియా వచ్చే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో రావచ్చు, లేదా వాళ్ళకి క్యాన్సర్ ఉన్నా రావచ్చు, అలాగే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లోపస్ కానీ ఉన్నా రావచ్చు. అండ్ కొన్ని డ్రగ్ రియాక్షన్స్ కూడా హిమోఫీలియా రావచ్చు. సైన్స్ అండ్ సింటమ్స్. సో దీనికి ఒక నిమోనిక్ బ్లడ్ అనేది ఒక నిమోనిక్ అన్నమాట. సో B ఫర్ బ్లీడింగ్ అంటే ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉంటుంది. చిన్న చిన్న గాయాలు ఇక్కడ ఎక్కువ బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గడ్డకట్టే ఫ్యాక్టర్స్ లేకపోవడం వల్ల బ్లీడింగ్ అవుతానే ఉంటుంది. నెక్స్ట్ L ఫర్ లార్జ్ బ్రీజెస్ అంటే ఎక్కడ పడితే అక్కడ వాపులు వస్తాయి. గాయాలు తగలకుండా కూడా వాపులు వచ్చేస్తాయి. నెక్స్ట్ O ఫర్ అకల్ట్ బ్లీడింగ్ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం. ఎక్కువగా బ్రెయిన్ లో కానీ లేదంటే జాయింట్స్ లో కానీ ఇలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి. సైజ్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చేసరికి ఈ గమ్స్ బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ యూరిన్ లో రక్తం వస్తూ ఉంటుంది, విరోచనంలో రక్తం వస్తూ ఉంటుంది. సో ఈ అదర్ సైడ్స్ అనమాట. అండ్ D ఫర్ డీప్ టిష్యూ బ్లీడింగ్ అంటే కండరాల్లో కూడా బ్లీడింగ్ అవుతుంది, జాయింట్స్ లో కూడా బ్లీడింగ్ అవుతుంది. వచ్చేసరికి కాంప్లికేషన్స్. ఇది మనం ప్రాపర్ గా డయాగ్నోస్ చేసుకోకపోతే కనుక చిన్న చిన్న గాలిగా ఎక్కువ బ్లడ్ లాస్ వల్ల ఈవెన్ డెత్ వరకు ఇలా అవకాశాలు ఉన్నాయి. సో మన ఇండియాలోనే ప్రతి 1000 మందిలో 172 మంది ఈ కాంప్లికేషన్స్ వల్ల చనిపోతున్నారు. ఎందుకంటే ముందుగా డయాగ్నోస్ చేసుకోలేక ఈ హిమోఫీలియా. నెక్స్ట్ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు హిమోఫీలియా కేసులో. సో ఆ టైంలో ఏంటంటే హెచ్ఐవికి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ లోని దానివల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ హిమోఫీలియా ప్రాపర్ గా మనం కేర్ తీసుకోకపోతే కనుక క్రానిక్ ఆర్థరైటిస్, కీళ్ళవాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కువ ఉంటాయి. డయాగ్నోస్టిక్ టెస్ట్ దీనికి ఏం కావాలి? కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అది CBP అంటారు కదా. దాంట్లో బ్లడ్ వెసల్స్ కౌంట్ ఎనీమియా ఉండాలి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్లడ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు నెక్స్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్, బ్లీడింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ మ్యాండేటరీ. అది ఏ సిస్టమ్ మెడిసిన్ అయినా సరే, ఎవరికైనా సరే ఆ జబ్బు అనేది డయాగ్నోస్ చేసి దాని ట్రీట్మెంట్ అనేది చేస్తారు. హోమియోపతి ఏదైనా సరే కంప్లీట్ డయాగ్నోసిస్ అనేది చేస్తారు. గోల్డెన్ టెస్ట్ ఫర్ హిమోఫీలియా. ఈ గోల్డెన్ టెస్ట్ ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ టెస్ట్, క్లాటింగ్ ఫ్యాక్టర్ 8, క్లాటింగ్ ఫ్యాక్టర్ 9 ఈ టెస్ట్ ఉంటే దీనికి గోల్డెన్ టెస్ట్ ఫర్ హిమోఫీలియా. హిమోఫీలియా కంపల్సరీ ఉంది అనుకునేదానికి ఇవే గోల్డెన్ టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇన్ హిమోఫీలియా. ఎంతవరకు స్కోప్ ఉందంటే ఈ బ్లీడింగ్ జరుగుతున్న ఫ్రీక్వెన్సీ కానీ పీరియడ్ మనం తగ్గించుకోవచ్చు, ఆ సిమ్టమ్స్ అనేది రెగ్యులేట్ చేసుకోవచ్చు. మీకు ఒక జనరల్ గా చూపిస్తాను, అలాగే ఒక పబ్లికేషన్ ఉంది చూడండి. హోమియోపతి ఎంత బెస్ట్ గా యాక్ట్ చేస్తుంది హిమోఫీలియా అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. సో హోమియోపతిలో కూడా హిమోఫీలియాకి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో మరిన్ని వివరాల కోసం PNR దర్శన్ హోమియోపతి క్లినిక్ సంప్రదించండి. థ్యాంక్ యూ.